హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు ఫరీదా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి సేమ్ డే శిల్పారామం వెళ్ళాం కదా. సో ఈవినింగ్, అది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, ఈవినింగ్ మేము ప్రసాద్ హైమాక్స్ కి వెళ్ళాము. వెళ్లే దారిలో చూడండి ఎలా హైదరాబాద్ అని చెప్పి మొత్తం ఇక్కడ గార్డెనింగ్ లా ఉంది, చాలా బాగుంది. సో ఫైనల్లీ అయితే మేము ప్రసాద్ హైమాక్స్ కి వచ్చేసాం. చాలా బాగుంది. మేము ఎప్పుడు టీవీలో ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి కదా, సినిమా రిలీజ్ అయిన అక్కడ చూడడమే గానీ ఫస్ట్ వచ్చి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో మాకన్నా ముందు మా డాడీ, మా అమ్మ, పర్వేజ్ వచ్చేసారు. ముందే కూర్చున్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా కోసం, ఇప్పుడు వస్తామా అని చెప్పి. మా ఆటో కొంచెం వెనక్కి వచ్చింది, సో దానికోసం. సో వచ్చేసాక మా పర్వేజ్ అయితే అసలు హద్దు లేదు, అసలు ఆగడమే లేదు, పరిగెత్తడమే చేశాడు. సో ఫైనల్లీ అయితే వెళ్ళిపోయాం. పక్కన ఆల్రెడీ ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నారు, అక్కడ వెళ్దామని అల్లరి చేశారు. కానీ అక్కడ అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఇంకా పూర్తిగా ఇంకా అరేంజ్ చేయలేదు, సో వెళ్ళలేదు. సో ఫైనల్లీ లోపలికి వచ్చేసాం చెక్ ఇన్ మొత్తం అయ్యాక. ఇక్కడ ఆడుకునేవి అయితే చాలా ఉన్నాయి, అసలు ఆపలేకపోయాం మేము పర్వేజ్ ని, పిల్లల్ని అయితే అసలు. సో ఫైనల్ ఎస్కలేటర్ ఏదో ఎత్తుకుంటుంది, దాని చెల్లి ఎత్తుకుంటుంది, నువ్వు నడవలేవంటే లేదు నేను ఎక్కుతానని చెప్పి వాడే ఎక్కాడు. సో ఫైనల్లీ ఎక్కేశారు. మా డాడీ కూడా ఎక్కి చూడండి ఎలా స్మైల్ చేస్తున్నారో, మా అమ్మ కూడా. బాగా నచ్చింది వాళ్ళకి ఐమాక్స్ అయితే. ఇది కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉంది, ఏదైనా బాగు చేస్తున్నారు అనుకుంటా మేము వచ్చినప్పుడు. చాలా బాగుంది పైన కూడా. అసలు ఐమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది మా పిల్లలందరికీ, మాకు కూడా. ఇక్కడ గేమ్ జోన్స్ చాలా ఉన్నాయి, కానీ ఇవి ఏదైనా కార్డ్ తో ఇది తీసుకోవాలి. సో పిల్లలు అయితే ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కించాము, కానీ ఫస్ట్ ఇది చూసాం మేము ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇంకా చాలా తిరిగాం కూడా. అవి ఆడడానికి ఉన్నాయి, కానీ పెద్దోళ్ళని ఎవరు అలౌ చేయరంట, ఓన్లీ పిల్లల్ని అని అలౌ చేస్తా అన్నారు. సో వాళ్ళేమో మేము ఎవరైనా తోడు లేకపోతే వాళ్ళు వెళ్ళరు అందులో ఆడుకోవడానికి. సో దానికోసం అయితే ఇంకా అందులోకి వెళ్ళలేదు. సో మొత్తం చూద్దాం, తిరిగి ఏదైనా ఉంటే ఇంకా ఆడుకుందరు అని చెప్పి మేము అలా ముందుకొచ్చి తిరిగాము. ఇక్కడ చూసారా మీకు స్కెలిటన్ ఫేస్. సో అలా తిరిగితే అక్కడ ట్రైన్ ఉంది, సో అక్కడ తిప్పిస్తారంట. పిల్లలు పెద్దలు ఎవరైనా ఎక్కొచ్చు అని చెప్పారు. సో మేమైతే వాళ్ళిద్దరిని ఎక్కించాము. చూసారా, వాహిద్ ఏమో ట్రైన్స్ పోయం ఉంటుంది కదా, రైము అవి చెప్తున్నారు ఆయన. మా పర్వేజ్ ఒక చోట కూర్చోమంటే కూర్చోడు. మా అమ్మ వాటర్ బాటిల్ కూడా ఇస్తుంది, ఆ అలసిపోతాడేమో ట్రైన్ లో తిరిగి అని చెప్పి మళ్ళీ తీసేసుకుంది. ట్రైన్ అయితే చాలా బాగుంది. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు ఇద్దరికి. అలా 3 రౌండ్స్ వేశారు. మా పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు అసలు, ఎందుకంటే మా పర్వేజ్ కి ట్రైన్ జర్నీ అయితే లేదు, సో ట్రైన్ ఎక్కాలని చెప్పి ఎక్కువ ఉండేది. సో ఇలా అయితే
సో అలా తిరిగి ఇక్కడ గేమ్ జోన్ ఉంటే లాన్కి వచ్చాము. సో అక్కడ పిల్లలు ఇక్కడ డాన్స్ చేసేది ఉంటే చూసి డాన్స్ చేయడం. వాయిద్ అయితే చాలా బాగా చేస్తున్నారు. మా పర్వేజ్ని చేయమంటే అసలు చేయడమే లేదు. ఎంత సిగ్గు తెలుసా వాడికి, సిగ్గుపడుతూనే ఉంటాడు సగానికి సగం. చెయ్యరా చెయ్యరా అని ఎంత బతిమాలని అసలు చెయ్యలేదు. మమ్మల్ని చూసి సిగ్గుపడిపోతున్నాడు. ఎంత అలవాటైనా వాడికి ఇలాంటి డాన్సులు చేయమని చెప్పేది చెప్పామని కొత్త పని చెయ్యడు. వాడికి అంత సిగ్గు. బయట అయితే అస్సలు చేయడు. సో ఇక్కడైతే అన్ని గేమ్స్ చాలానే ఉన్నాయి. ఇవి కార్డు ఉంటుంది, దానికి అది క్లిక్ చేసి పే చేస్తేనే అవి ఓకే అవుతాయి. కానీ వీళ్ళు ఏంటి ఆర్డర్ కదా, ఏమి జస్ట్ ఎక్కేసి కాసేపు ఆడేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేసేసారు. అన్ని ఎక్కేసాడు మా పర్వేజ్ అయితే, దేన్ని వదలలేదు. ఒకదాని తర్వాత పరిగెత్తుకు మరి ఎక్కేసాడు. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. కొంచెం మా పర్వేజ్ కొంచెం పెద్దవాడైతే అవన్నీ ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ వస్తాడుగా, అప్పుడు హైదరాబాద్ పెద్దవాడయ్యాక. సో ఇప్పుడు అవన్నీ ఆడుకుంటాడు మా పర్వేజ్ అయితే. ఇప్పుడైతే ఎక్కువ మారం అయితే ఏం చేయలేదు. అంటే మేము ఆడుతాము ఇంతసేపు అని చెప్పి వాళ్ళు కూడా ఏం అనలేదు. లేదు కూర్చోబెట్టకూడదు, లేదు ఏమైనా రిస్ట్రిక్ట్ అయితే ఏం చేయలేదు. సో ఏదైనా ఆడాలి అంటే మనం ఇక్కడ పే చేసి ఆడాలి అంతే. సో జస్ట్ నార్మల్గా కూర్చుని వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఎందుకంటే పిల్లలు మారం చేస్తే మనం చేయాల్సి వచ్చేది కదా. సో కానీ వాళ్ళు ఏం అనకపోవడం వల్ల పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఓడైతే అన్నీ తిరిగేశాడు, అసలు ఒకటని కాదు. చూసారా ఒక అబ్బాయి ఎలా ముడేసుకుని ఉంచినట్టు, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కింద. సో అచ్చమ్మ నేను చూసైతే మా ఇషానా అనుకున్నాను నేను కాసేపు. కానీ ఇషాన్ కాదు, సేమ్ మా ఇషాన్ లాగే ఉన్నాడు. ఇంటికి వచ్చి నేను చూపించాను మా ఇషానికి వీడియో చూడరా నీలాగే ఉన్నాడు అంటే మా వాడు నవ్వుకుంటున్నాడు. మా ఇషాన్ని తీసుకురాలేదు మేము, ఎందుకంటే వాడు వాళ్ళ అమ్మకే బాగా అలవాటు. సో మాకు కాదు. సో దానికోసం వాళ్ళ అమ్మను రాడు. సో మేము పర్వేజ్ని తీసుకుని వచ్చాం. మాకు కూడా పర్వేజే బాగా అలవాటు. సో దానికోసం సో అన్నీ ఆడేసుకుంటున్నాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు మా పర్వేజ్ అయితే. సో ఇంకా బయటకు వచ్చేసాం గేమ్ జోన్ నుంచి. వచ్చేసాక ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ ఉంటే చూస్తున్నాడు మా పర్వేజ్. చేయించుకుంటావా అంటే బాబాయ్ వద్దు, నన్ను తినేస్తాయి చేపలు అంటున్నాడు. సో దాని తర్వాత పిల్లల కోసం అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. మేము బయటకు వెళ్ళి పానీపూరి తిందామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. సో దానికోసం అయితే మేము ఏం తీసుకోలేదు. జస్ట్ పిల్లలు అయితే పానీపూరి తినరు కదా, సో దానికోసం వాళ్ళ కోసం అయితే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పేసాము. సో వాళ్ళు అక్కడ అయితే ఇంకోటి కూడా ఎక్కారు, కారు ఉంటుంది కదా డ్రైవ్ చేస్తారు వాళ్ళకి. సో అది కూడా ఎక్కారు. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో అక్కడ నుంచి ఇంకా కొంచెం నైట్ అయింది, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా, సో అది చూద్దాము అని చెప్పి. సో ఇక్కడైతే చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. నైట్ టైం కన్నా మార్నింగ్ టైం ఇంకా బాగా కనిపిస్తుంది అది. మేము మార్నింగ్ టైం కూడా వెళ్ళాను, కానీ ఇప్పుడు క్యాప్చర్ అయితే నేను నైట్ టైందే చేశాను. చాలా బాగుంది. ఇది వీడియోలో అయితే బాగా పడలేదు కానీ. సో అక్కడ నుంచి నడుచుకుంటూ మేము వచ్చేసాం హుస్సేన్ సాగర్ దగ్గరికి. సో బోటింగ్ వెళ్దాము, హుస్సేన్ సాగర్ దగ్గరికి బొమ్మ ఉంటుంది కదా అని చెప్పి, బుద్ధుడు బొమ్మ దగ్గర. సో అలా వెళ్తున్నాం లాంచ్ ఎక్కడానికి ఇక్కడ. సో టికెట్ తీసేసుకున్నాము. నేను పర్వేజ్ అయితే కూర్చుని పోయాము. మేము వచ్చిన వ్యూ బాగా కనిపించాలని చెప్పి ముందే కూర్చుని పోయాము. సో మా చెల్లి రికార్డ్ చేస్తుంది, తను వెనక్కి కూర్చుంది. సో చాలా మంది ఉన్నారు కదా, అందుకే డిస్టర్బెన్స్ బ్లర్ వచ్చేస్తుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు చాలా బాగుంది. బుద్ధుడి దగ్గర కూడా ఇది మొత్తం ఇక్కడ మనం ఎక్కామనుకోండి మొత్తం బాగా కనిపిస్తుంది. పార్లమెంటు కనిపిస్తుంది, బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది, ప్లస్ అంబేద్కర్ బొమ్మ చాలా బాగా క్లియర్ గా కనిపిస్తుంది. పార్లమెంట్ వీడియో అయితే క్యాప్చర్ అవ్వలేదు అది, కానీ చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కొంచెం, చాలా అందంగా అయితే ఉంది. నాకైతే పార్లమెంట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గర కూడా చాలా బాగా ఉంది. మేము చాలా సార్లు వచ్చాం కానీ హైదరాబాద్ బుద్ధుడి విగ్రహం వరకు అయితే రాలేదు. జస్ట్ హుస్సేన్ సాగర్ ముందు నుంచి చూసి వెళ్ళిపోవడం అంతే. గానీ ఇప్పుడు బుద్ధుడి విగ్రహం వరకు వచ్చాం మేమైతే. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా వచ్చారేమో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. కైండ్లీ సపోర్ట్ చేయండి.